హన్నా దేవుని సన్నిధిలో ఒక గొడ్రాలు సవతి చేత శోధించబడింది. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఏం చేద్దాం? ఆ బిడ్డలు ఏదన్నా అట్లా అందుకొని ముద్దాడబోతే, రేయ్ అటు ఎందుకు పోయి ఆ గొడ్రాలు దాని దగ్గర, ఆ గొడ్డుబోద్దు దాని దగ్గర ఎందుకు పోయారు దరిద్రుడు రా ఇటు అని పిలుస్తూ ఉంటే ఎంత బాధ అండి పాపం. ఆ బాధను తట్టుకోలేక యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరించుకొని ఏడుస్తా ప్రార్థనలు గోజాడుకుంటా మాటలు రాక మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనుడు అనుకున్నాడు తాగి మూలుగుతుందని. తాగి మూలుగుతుంది అనుకున్నాడు. ఆమెను గద్దించాడు. ఎందాక నీవు మత్తురాలవై ఉంటావు, తూగుతావు అని గద్దిస్తే, అయ్యా నీ దాసురాలనైనా నేను మత్తురాలని కాదు, నాకున్న శ్రమను బట్టి నా హృదయాన్ని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. మందిరానికి చాలామంది వస్తారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, దైవజనుడు కూడా ఉన్నాడు. కానీ ఈమె ఎవరిని పట్టించుకోలే. ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. తర్వాత దైవజనుడు కంగుదిని, అరే రే రే భక్తి పరురాల్ని నేను అనవసరంగా తాగుబోతు మనిషి అన్నానే, పాపం హృదయం ఎంత గాయపడిందో. భక్తి పరురాలు నేను అపార్థం చేసుకున్నానే, ఆత్మీయురాలి నేను అపార్థం చేసుకున్నానే. ఎవరైనా ఊహించుంటారా హన్నాకి బిడ్డ పుడతాడని? భర్తకి లేదు, ఆమె సవతి పెనిన్నాకి లేదు, ఆ సమాజానికి లేదు. హన్నా రాజులను నియమించే ప్రవక్తకు తెల్లవుద్దని ఎవరికి తెలియదు. ఆయన సన్నిధిని వెళ్ళి దుఃఖాక్రాంతురాలైన ఆయన ఎదుట ఆమె హృదయాన్ని కుమ్మరించుకుని ఏడుస్తా గోజాడుతుంటే కొంతమందికి ఓ డౌట్, సంవత్సరాలుగా నేను ఏడుస్తానే ఉన్నాను. కొంతమంది ఇలా పోయి ప్రార్థన చేస్తే అలా కార్యం జరుగుతుంది, నాకేందో సంవత్సరాలు ఏడ్చినా సరైన కార్యం జరగట్లేదని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కార్యం జరగలేదని ఏడుస్తూ ఉంటారు. దానికి ఒక సమాధానం చెప్తా. చాలామంది ఇలా ప్రార్థించి అలా పొందుకొని ఉండొచ్చు, వాళ్ళందరూ సామాన్యులు. హన్నా సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఫలం రాజులను శాసించే ప్రవక్తకు తల్లి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని యేసు ప్రభు పిలిపించుకున్నాడు. ఆయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు యేసయ్య. ఆ దావీదు నెత్తి మీద చేతులుంచి తైలం పోసి అభిషేకించిన వాడు సమూయేలు. అలాంటోడికి తల్లి హన్నా. ఈమె ఇంత కృప పొందిద్దని, ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆ గొడ్రాలికి పుట్టే కొడుకే తీర్పు తీరుస్తాడని, న్యాయాధిపతి అవుతాడని, 2 రాజులను ఆయనే నియమిస్తాడని ఎవరికి తెలుసండి? ఆమెకు కూడా తెలీదు. ఆమె ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతురాలై హృదయమును కుమ్మరించుకొని గోజాడుకుంది. మాట్లాడి ప్రార్థనలు అయిపోయి మూలుగులతో మొర్రపెట్టింది. ఆమె మూలుగులు దేవుని సన్నిధిలో వ్యర్థంగా పోయినాయా? దేవుని పరిశుద్ధ పాదాల చెంత వ్యర్థమైనాయా? ఆమె ఎన్నిసార్లు వచ్చి మొర్రపెట్టిందో అన్నిసార్లు అవి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. సమయం ఆసన్నమైంది, దేవుడు కార్యం చేశాడు. అది ఎంత కార్యం అంటే హన్నా అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథపు పుటల్లో అలా శాశ్వతంగా నిలిచిపోయేంత కృప. పెనిన్నా కూడా పుట్టారు చాలామంది, ఎవడు గుర్తింపుకు రాళ్ళ. వచ్చారు ఎవరన్నా? పెనిన్నా సంతతి. హన్నా ఒకడిని కన్నది నంబర్ 1. దాని తర్వాత హన్నా ఇంకా పిల్లలు పుట్టారు, వాళ్ళు మామూలుగా పుట్టారు. ప్రార్థన అలా ఫలంగా వచ్చినది. అది కూడా చాలా సంవత్సరాలు ప్రార్థించి పొందుకున్నది. ఎంత శ్రేష్టంగా ఉందో చూడు. నేను కొంతమంది ఇలా ప్రార్థిస్తే అలా జవాబులు వస్తున్నాయి. నేను ఎంత ప్రార్థించినా జవాబు రాలేదంటే పిచ్చివాడా, నీకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు దేవుడు. శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. మరి శ్రేష్టమైనది దక్కాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఎలా అంటే కాదు, దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక ఏర్పాటు ఉంటుంది. ఆ శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహించాలని, కేవలం నిన్ను కరుణించాలని, కృప చూపాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధ పాదాల చెంత దీనురాలవై మోకాళ్ళు నీ మొర్ర పెట్టుకో. రాత్రి మగళ్ళు ఆయన సన్నిధిని గోజాడు, పట్టుబట్టు, హన్నాలాగా పట్టుబట్టు.
విజయం సాధించాలి. అన్ని రోజులు గోజాడి మొత్తుకుంది కదా, ఆసారి దైవజనుడు గుర్తించాడు. అమ్మా, ఇంతకు ముందు వచ్చిపోయినట్టున్నా నాకు తెలియలే, కానీ ఈరోజు దేవుడు నిన్ను నా దృష్టికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినో, నీవు కోరినట్టే నీకు అవుతుంది. నీవు అనుకున్న ప్రకారం నీకు నా ప్రభు సంతానాన్ని ఇస్తాడు పో అన్నాడు. ఇస్తే ఆ సంతానాన్ని తీసుకొచ్చి ఆయనకే పరిచారకుడికి ఇచ్చింది. నువ్వు ఈ మాట అన్నావు కనుక నాకు ప్రభువు ఇస్తే ఇక వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అన్నంత పని చేసింది. ఇదంతా ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లోనా? దేవుడు ఏర్పరిచిన స్థలములోనికి వెళ్ళి ఆమె గోజాడినప్పుడు ఆ కార్యాన్ని ఆమె చూసింది. అది పాత నిబంధన సార్. క్రొత్త నిబంధనలో ఎక్కడ చేసినా జవాబిస్తాడు దేవుడు అంటే కాదని నేను అనట్లా. ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన అనుభవాల ద్వారా దేవుడు దర్శించటం, మాట్లాడటం, అలాగే కొన్ని ప్రత్యేకమైన జవాబులు ఇవ్వటం కూడా కొన్ని అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. లేఖనం చెప్పింది, నా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా సన్నిధిని వారిని స్థిరపరచేదను, నా సన్నిధిని వారిని నాటెదను అన్నాడు. అలా దేవుడు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఇది, ఈ 4 దినాల ఏర్పాటు. ఎందుకంటే నీకు అన్ని విధాల ఉపదేశంతో పాటు, ప్రార్థనతో పాటు అన్ని అనుభవాలు దక్కుతాయి ఇక్కడ. ఎందుకంటే అందుకోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది కాబట్టి. ఏమంటారు? హ్యాపీనా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. పడు. నాలుగో విషయం చెప్తా. అబ్బో చాలా ఉన్నాయి, అయితే అన్నీ చెప్పను. ఇక ఒక్క ముక్క చెప్పి ఇక ముగిస్తా. తర్వాత ప్రార్థన చేసుకొని ఇక రేపు పగటి కూటం దగ్గర నుంచి ఇక లైన్లోకి దిగుదాం. వాక్యం వింటాం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం. ఓకే, ఇక అదే మన పని. ఈ 4 దినాలు పూర్తిగా మీకైతే 5 దినాలు, మీతో 4 దినాలు అనకూడదు, మీతో 5 దినాలు అనాలి. ఇక ఈ 5 దినాలు దేవుడి, ఇక అదే ప్రత్యేకంగా. అంటే విడి సమయాల్లో కూడా మనం దేవునికి ప్రతిరోజు కొంత టైం ఇస్తాం, అది వేరు. పూర్తి టైం ఇక్కడ కేటాయించాం కాబట్టి దీనికి వచ్చేటువంటి ఆ ప్రతిఫలం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, ఇలాగూ మనమందరము సమకూడి వచ్చుట అన్యజనులలో దేవుని నామానికి మహిమ. అన్యజనులలో దేవుని నామానికి మహిమ. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని నామానికి మహిమ. అన్యజనులు కూడా రకరకాల ఏర్పాట్లు చేసి వాళ్ళ ఆరాధించే వాటిని వాళ్ళు గనపరుచుకుంటారు. జీవము గల దేవుడు మన దేవుడు సజీవుడు, అసలు సృష్టికర్త తానే అయి ఉన్నవాడు. మరి ఈయనకెంత మహిమ రావాలి? ఈయనను ఎంత మహింపరచుకోవాలి? కాబట్టి ఇలాగున మనం కూడి వచ్చి సన్నుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా, ఆయన సన్నిధిని కనబడుట ద్వారా ఆయన నామానికి మహిమ వచ్చింది. ఆయన నామానికి మహిమ వస్తేనే మన బ్రతుకు సార్థకమైంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, నా మహిమ నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. గనుక మనం కూడి వచ్చుట దేవుని నామానికి మహిమ. ఏమండి? 5వది, దేవుని సన్నిధికి వచ్చి సమకూడినప్పుడు ఇలా ప్రత్యేకమైనటువంటి వాటిల్లో ప్రత్యేకమైనటువంటి ఉపదేశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం దొరుకుతుంది మనకి, దేవుని మాట దొరుకుతుంది. స్పెషల్ ఏంటంటే దేవుని పాట కూడా దొరికింది మనకి. దేవుని పాటలు 6 పాటలు దొరుకుతాయి మనకి. 6 పాటలు. ఏమండి? 2 నెలలకు ఓ పాటగాడు, 2 నెలలకు ఓ పాటగాడు, సంవత్సరం మొత్తం పాడుకున్న 6 పాటలు. గడిచిన సంవత్సరంలో పాడుకున్న పాటలు ఈ సంవత్సరం అంతా మోగినాయా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ
కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవునికి మహిమ. హల్లెలూయా. జ్యోతిర్మయుడా జ్యోతిర్మయుడా ప్రేమ స్వరూపుడా సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా మహాగణుడా సత్యవంతుడా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి దేవునికి మహిమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవరు చూపలేరు నీ ప్రేమ, ఎవరు చూపలేరు నీ ప్రేమ. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ. ప్రైజ్ ది లార్డ్. అన్ని గుర్తున్నాయా? మర్చిపోయారా? సంవత్సరం అంతా పాడుకుంటా ఉన్నాం. మరి దేవుడి కృప ఎలాగునే గుర్తుండిపోయే పాటను మళ్ళీ 6 పాటలు రెడీ అయినాయి నా దేవుడు చేశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మన సమయం కేటాయించి ఆయన సన్నిధిని మనం గడుపుట ద్వారా దేవుని మాటలు అంతేకాదు దేవుని పాటలు ఆరాధన కూడా మనకు దొరుకుతుంది. కమ్మగా ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి ఇలా బహుళ ప్రయోజనం ఉంది ఆయన సన్నిధి కూటాలు కూర్చుట ద్వారా. అర్థమైందా? అంతవరకేనా? ఇంకా ఉన్నాయి చెబితే. 6వది కూడా చెప్తా. అభిషేకం. ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించుట ద్వారా, తండ్రితో గడుపుట ద్వారా ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఆత్మ బలముతో నిండుకోవటానికి ఆయన ఏకాంత ప్రార్థన అనుభవానికి పోయాడు, ఉపవాస ప్రార్థన అనుభవానికి. లూకాసు వార్త 4లో ఉంటుంది. అరణ్యంలో ఆయన దేవునితో గడిపి ఆత్మబలముతో నిండుకొని మళ్ళా ఊళ్ళోకి వచ్చాడు. ఈ 5 దినాలు నువ్వు ఇక్కడ గడిపి మళ్ళా తిరిగి నీ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఆత్మ బలముతో నిండుకొని వెళతావు, అభిషేకంతో నిండుకొని వెళతావు, దేవుని ప్రభావంతో నింపబడి వెళతావు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరి మాట, ప్రార్థనలకు జవాబులు తీసుకొని వెళ్తావు. ఆమేన్. ఒట్టి ప్రార్థనలు చేయటమే కాదు, గతంలో చేసిన ప్రార్థనలకు జవాబులు తీసుకొని వెళ్తావు. జవాబులు ఇస్తాడు నా తండ్రి, ఆయన చేస్తాడు కార్యాలు. కాబట్టి ఇంకా చెప్పడానికి బోల్డన్ని ఉన్నాయి. మరి ఆయన సన్నిధిలోనే ఉండాల్సిన దీవెనలన్నీ గొప్ప ఉన్నాయి. మరి అవన్నీ చెబితే తెల్లారిద్ది. కాబట్టి ఇన్ని దీవెనల సమృద్ధి ఆయన సన్నిధిలో మనకు దొరికే అవకాశం మనకి ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కనుక
మనం ఇక పోగొట్టుకోవద్దు, ఈ టైంని మనం లాస్ చేసుకోవద్దు. మీకు తెల్లవారుదులు ఈ లైటింగ్ అంతా ఉండకపోవచ్చు, కొంచెం అక్కడొక లైట్ అక్కడో లైట్ వెలిగిద్ది బాబు, అక్కడొకటి వేస్తారు. చక్కగా మీరు మరి ప్రార్థనలో గడిపి, మరి ఫుడ్ ఇప్పుడు పాపం ఏం వండరు అనుకుంటా కదా. ఓకే, ఒకవేళ ఫుడ్ స్టార్ట్ చేశారంట మరి, ఇక్కడ చేయకపోయినా అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు. కొట్లో లైన్లోకి వచ్చారు, పుచ్చకాయలు ఇచ్చకాయలు అన్నీ తీసుకొచ్చి లైన్లో ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఫుల్గా దిగారు సరుకు. అస్సలు ఇక ఏమండి, కాబట్టి అటు చూడవచ్చు ఒక చూపు, ఇటు చూడవచ్చు. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి చెబుతున్నాను నేను. కాస్త ఆహారం తీసుకుంటే తీసుకొని, ఏమన్నా ఫాస్టింగ్ ఉండాలనుకున్న వాళ్ళు అలాగా కొనసాగవచ్చు. ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళీ పగలు ఎండ దెబ్బ తగిలిద్ది అనుకుంటే కాస్త తినండి. ఏమండి, ప్రార్థన మాత్రం హాయిగా గడపండి, ప్రార్థనలో గడపండి. నాకైతే పిచ్చ ఇష్టం ఇట్లా గడపాలని. ఏం చేద్దాం, నేను వచ్చాను అనుకో ఇక సరిపోయింది. ఇక నాకు ప్రార్థన ఉండదు, నా చుట్టూ మీరు కూర్చుంటారు, మీ ప్రార్థన చెడగొట్టినోడిని అవుతాను నేను. ఎందుకు అసలు ఇక బోల్డ్ అని బాధల్లో ఉన్నారు. ప్రార్థనలో గడిపి జవాబులు తీసుకొని వెళ్ళాలి మనం. దేవుని దగ్గర నుండి ఆన్సర్స్ పొందుకొని వెళ్ళాలి, సమాధానం పొందుకొని వెళ్ళాలి మనం యేసు నామములో. ఆమేన్.